Good morning everyone. Today my class is for second BSc Sem 4 for all physics combination groups. Today I am going to discuss about Unit 3. In Unit 3, the first topic is thermodynamic potentials, derivation of Maxwell's thermodynamic relations and Clausius-Clapeyron equation. Now we discuss one by one in detail. Okay. ఫస్ట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్ యూనిట్లో మనం థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఏంటి? ఇన్ థర్మోడైనమిక్స్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 4 వేరియబుల్స్. దోస్ ఆర్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ. మనం థర్మోడైనమిక్స్లో ఒక సిస్టమ్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీతో రిప్రజెంట్ చేస్తాము అని ఆల్రెడీ చెప్పుకున్నాము. సో those potentials, those variables are called as thermodynamic potentials or energy functions. Thermodynamic functions are potentials or energy functions formed by combining the basic thermodynamic variables. ఈ basic thermodynamic variables ఏంటి? ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ. వీటితో ఫామ్ అయినటువంటి వాటినే ఏమంటారు అంటే థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ ఎనర్జీ ఫంక్షన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ ఏంటది? డెరివేషన్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్. ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అమ్మా, అండ్ చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుంటే. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఒక సిస్టమ్ యొక్క స్టేట్ని థర్మోడైనమిక్స్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారని చెప్పుకున్నాము? ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ. ఓకే, 4 వేరియబుల్స్ ఉన్నాయి కదా, 4 వేరియబుల్స్లోనూ ఇవి వేరియబుల్స్ అని మనమే చెప్పుకుంటున్నాము. సో ఇందులో 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే రెస్ట్ ఆఫ్ 2 డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ ప్రెషర్, వాల్యూమ్ ఇండిపెండెంట్గా ఉంటే టెంపరేచర్, ఎంట్రోపీ డిపెండెంట్గా ఉంటాయి. ఆర్ ప్రెషర్, వాల్యూమ్ డిపెండెంట్గా ఉంటే టెంపరేచర్, ఎంట్రోపీ అనేవి ఇండిపెండెంట్గా ఉంటాయి. ఓకే, మనం వీటికి ఒక రిలేషన్ ఉంది, ఆల్రెడీ మనం యూనిట్ 2లో డిరైవ్ చేసాము. ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? డియూ ప్లస్ డిడబ్ల్యూ ఆర్ డియూ ప్లస్ పీడివి. ఇంకొకటి ఎంట్రోపీ, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? టీడీఎస్. ఈ రెండు ఈక్వేషన్స్ 1 and 2లో లెఫ్ట్ సైడ్ సేమే కదా, రైట్ సైడ్ కూడా ఈక్వల్ చేద్దాము. ఓకే, TDS is equal to DU plus PDV. DU is equal to ఏం రాయొచ్చు? TDS minus PDV. This is the basic equation connecting the first and second law of thermodynamics. రెండు ఈ థర్డ్ ఈక్వేషన్ చూడండి, DU is equal to TDS minus PDV. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రెండిటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అనేవి ఎనర్జీ ఫంక్షన్స్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ ఎనర్జీ ఫంక్షన్స్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ద బేసిక్ థర్మోడైనమిక్ వేరియబుల్స్. ద థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ మనకి మొత్తం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఉన్నాయి. ఏంటవి అంటే ఇంటర్నల్ ఎనర్జీ క్యాపిటల్ యూతో రిప్రజెంట్ చేస్తాం, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎంథాల్పీ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ హెచ్. లాస్ట్ వన్ గిబ్స్ ఫంక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జీ. ఈ 4 థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ని మనం డిరైవ్ చేస్తే ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, లెట్ us see one by one. ఇంటర్నల్ ఎనర్జీ. మనందరికీ ఎనర్జీ అంటే డెఫినేషన్ తెలుసు. ఏంటి ఎనర్జీ అంటే? సమ్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దెర్ ఈజ్ ఎ సర్టైన్ ఫంక్షన్ యు అనేది ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద వేరియబుల్స్ విచ్ క్యారెక్టరైజ్ ద సిస్టమ్. వెన్ ఏ సిస్టమ్ passes from one state to another, దట్ మీన్స్ ఏంటి అంటే ఏదైనా ఒక సిస్టమ్
one state to another means solid state to liquid, liquid state to gaseous state, or gaseous state to solid state, whatever it is. అంటే ఫర్ సపోజ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ ఆర్ లిక్విడ్ స్టేట్ టు గ్యాషియస్ స్టేట్ సిస్టమ్ అనేది చేంజ్ అయ్యింది అనుకోండి. అప్పుడు ఒక స్టేట్ నుంచి చేంజ్ అవ్వడానికి ఎనర్జీ కావాలి. సో ఆ సిస్టమ్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీ అనేది డస్ నాట్ డిపెండ్ ద పాత్ ఫాలోడ్ బట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్. ఆ సిస్టమ్ యొక్క పాత్ మీద డిపెండ్ అవ్వదు, కానీ ఇంటర్నల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ సపోజ్ కంప్లీట్ సైకిల్ అనుకోండి. కంప్లీట్ సైకిల్ మీన్స్ ఏంటి? ఇనీషియల్ స్టేటు ఫైనల్ స్టేటు సేమ్గా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందో మళ్ళీ అక్కడికే వచ్చింది అనుకోండి. అంటే ఫర్ సపోజ్ ఐస్ నుంచి వాటర్, వాటర్ నుంచి వేపర్, వేపర్ నుంచి మళ్ళీ లిక్విడ్, లిక్విడ్ నుంచి సాలిడ్, అలా చేంజ్ అయ్యింది అనుకోండి. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ జీరో బికాస్ ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ రెండు కూడా ఎలా ఉంటాయి? సేమ్గానే ఉంటాయి కాబట్టి. ఓకే, ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై du is equal to dq minus pdv from first law of thermodynamics. du is equal to tds minus pdv. లాస్ట్ ఈక్వేషన్ ఇందా చెప్పాను కదా, అదనమాట. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్ అమ్మా, నేను ఇందాక కూడా చెప్పాను మీకు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఎనర్జీ చేస్తున్నాము. సేమ్ ఎంథాల్పీ, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, గిబ్స్ ఫంక్షన్ మొత్తం కూడా సేమ్గానే ఉంటాయి. మనకి ఆ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇంటర్నల్ ఎనర్జీకి సంబంధించిన ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎంథాల్పీ అయితే హెచ్కి సంబంధించింది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలా అనమాట. వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ సేమ్గా ఉంటుంది. ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాము, ఆ తర్వాత మల్టిప్లై చేస్తాము, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వేషన్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేద్దాము. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎస్ అండ్ వితో డిఫరెన్షియేషన్ చేద్దాము. విత్ రెస్పెక్ట్ అంటే ఎస్తో చేసేటప్పుడు వి కాన్స్టెంట్గా ఉంటుంది, వితో చేసేటప్పుడు ఎస్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి. డో యూ, ఒకసారి డియూని దేంతో చేయాలన్నాను? ఎస్తో. అంటే డో యూ బై డో ఎస్ ఎట్ వి అంటే వి కాన్స్టెంట్ అనమాట. ఓకే, డియూని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో డిఫరెన్షియేట్ చేస్తాం. అప్పుడు ఇంక ఇక్కడ ఏం మిగిలింది? టీ మాత్రమే మిగిలింది. మరి వి టర్మ్ ఏమైంది? ఇక్కడ మైనస్ పీడివి ఉంది కదా, వి ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి డివి ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే జీరో, ఈ టర్మ్ అంతా కూడా ఏమైందంటే జీరో అయిపోయింది. కాబట్టి డో యూ బై డో ఎస్ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు టీ. అలానే మళ్ళీ డియుని దేంతో డిఫరెన్షియేట్ చేస్తారంటే వితో డిఫరెన్షియేట్ చేయండి. అప్పుడు ఎస్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఎస్ ఉన్న టర్మ్ అంతా కూడా జీరో అవుతుంది. సో మైనస్ పి. సో మనం డియుని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో విత్ రెస్పెక్ట్ టు వితో డిఫరెన్షియేట్ చేసాము. వాల్యూస్ ఏమొచ్చాయి? టీ మైనస్ పి వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళీ డియుని అంటే ఈ మొత్తాన్ని డో యూ బై డో ఎస్ ఎట్ విని మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాము విత్ రెస్పెక్ట్ టు వి. ఇక్కడ ఏదైతే మనం కాన్స్టెంట్గా తీసుకున్నామో ఆ కాన్స్టెంట్తోనే మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాము. అంటే డో యూ బై డో ఎస్ ఎట్ విని డో బై డో వి, అలాగే డో యూ బై డో వి ఎట్ ఎస్ని డో బై డో ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో వి ఇంటూ డో యూ బై డో ఎస్ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎస్ ఇంటూ డో యూ బై డో వి ఎట్ ఎస్. డో యూ బై డో ఎస్ ఎట్ వి వాల్యూ ఎంత? టీ. అలాగే డో యూ బై డో వి ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ పి. ఈ ప్లేసెస్లో టీని పీని సబ్స్టిట్యూట్ చేసాము. డో టీ బై డో వి ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ వి. దిస్ ఈజ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ థర్మోడైనమిక్ రిలేషన్. ఏంటమ్మా మ్యాక్స్వెల్స్ ఫస్ట్ థర్మోడైనమిక్ రిలేషన్? డో టీ బై డో వి ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ వి. అర్థమైందా?
ఇక్కడ ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ అయితే యూకి సంబంధించిన ఈక్వేషన్, ఎంథాల్పీ అయితే హెచ్కి, గిబ్స్ ఫంక్షన్ అయితే జీకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వేరియబుల్స్ తోటి డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేశాక మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. చేసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ థర్మోడైనమిక్ ఫంక్షన్ ఏంటది? హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. ఓకే, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్. ఓకే, ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటమ్మా? డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. ఓకే, ఇక్కడ టీడీఎస్ అని ఉంది కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు డి ఆఫ్ టీఎస్. ఓకే, డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లేస్లో డి ఆఫ్ టీఎస్ సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ పీడివి. ఇక్కడ డి ఆఫ్ యు మైనస్ టిఎస్, ఈ టిఎస్ ఇటు ఉంది కదా, లెఫ్ట్ సైడ్కి తీసుకురండి, ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడివి. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడివి, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిడబ్ల్యూ. ఎందుకు రాస్తున్నాం? పీడివి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్నే కదా, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాస్తాము. ఇక్కడ ఫోర్స్ అంటే ప్రెషర్, అర్థమవుతుంది కదా. ఓకే, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడివి, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిడబ్ల్యూ. ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ బదులుగా ఏం రాసాము? యు మైనస్ టిఎస్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్ ఆర్ వర్క్ ఫంక్షన్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యు మైనస్ టిఎస్ వచ్చింది కదా, దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాము. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియు మైనస్, ఇక్కడ యూవి ఫార్ములా టీడీఎస్ మైనస్ ఎస్డిటి. ఓకే, డియు ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది చూడండి, టీడీఎస్ మైనస్ పీడివి కదా, ఇక్కడ ఉంది కదా, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ డియు మైనస్ టీడీఎస్ బదులుగా డియు రాద్దాం. సారీ, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియు అంటే ఏం రాద్దాము? టీడీఎస్ మైనస్ పీడివి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. ఓకే, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ టీడీఎస్ క్యాన్సిల్ అవుతాయి, మైనస్ పీడివి మైనస్ ఎస్డిటి వచ్చింది కదా. దిస్ ఈజ్ ద మనకి హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్కి ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కామన్ ఫస్ట్ పార్షియల్ డిఫరెన్సియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీ అండ్ వితో పార్షియల్ డిఫరెన్సియేషన్ చేయాలి. డో ఎఫ్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి, అలాగే డో ఎఫ్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ. అమ్మ ఇక్కడ డిటి డివి అని ఉన్నాయా? ఇక్కడ ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్తోనే చేయాలి. డిఎఫ్ని ఒకసారి టీతో డిఫరెన్షియేట్ చేయాలి, డిఎఫ్ని ఒకసారి వితో డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే ఏమొచ్చినాయి? ఫస్ట్ వితో చేసాం మైనస్ పి, టీ కాన్స్టెంట్ కాబట్టి టీ టర్మ్ అంతా జీరో. అలాగే ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్షియేట్ చేసాం, అప్పుడు మైనస్ ఎస్ వస్తుంది. ఈ టర్మ్ వి టర్మ్ అంతా కూడా జీరో. ఓకే, మనం సిన్స్ డిఎఫ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్, మళ్ళీ అగైన్ అక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్తో ఏం చేయాలి అంటే డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే డో బై డో వి ఇంటూ డో ఎఫ్ బై డో వి డో టీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు డో బై డో టీ ఇంటూ డో ఎఫ్ బై డో వి ఎట్ టీ. డో ఎఫ్ బై డో టీ ఎట్ వి వాల్యూ ఎస్, అలాగే డో ఎఫ్ బై డో వి ఎట్ టీ వాల్యూ పి. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసాం. దిస్ ఈజ్ మ్యాక్స్వెల్స్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్. నెక్స్ట్ థర్డ్, ఎంథాల్పీ ఆర్ టోటల్ హీట్ ఫంక్షన్. ఎంథాల్పీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి. ఇది ఒక థర్మోడైనమికల్ ప్రాపర్టీ, ఆల్రెడీ మనకి డిరైవ్ చేసిన ఈక్వేషన్ ఉందన్నమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాం. డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్, ఇక్కడ యూవి ఫార్ములా పీడివి ప్లస్ విడిపి. డియు అంటే ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రిలేషన్, టీడీఎస్ మైనస్ పీడివి ప్లస్ పీడివి మైనస్ పీడివి క్యాన్సిల్ అవుతాయి, టీడీఎస్ ప్లస్ విడిపి. మళ్ళీ సేమ్ పార్షియల్ డిఫరెన్సియేషన్, డో హెచ్ బై ఓకే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టీడీఎస్ ప్లస్ విడిపి ఉంది కదా, దాన్ని ఒకసారి హెచ్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్ పి కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు పి ఎట్ ఎస్ కాన్స్టెంట్.
వాల్యూస్ టీ అండ్ వి వచ్చాయి. ఈ రెండు వాల్యూస్ని మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ ∂H/∂S వాల్యూ టీ, అలాగే ∂H/∂P వాల్యూ వి. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ∂T/∂P at S is equal to ∂V/∂S at P. అమ్మా ఇక్కడ మనకి ఎస్ ఎలా వచ్చింది, పి ఎలా వచ్చిందంటే ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అదర్ వేరియబుల్ ఎస్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఎస్ వేరియబుల్ అవుతుంది కాబట్టి పి కాన్స్టెంట్గా ఉంటుంది. దిస్ ఈజ్ మ్యాక్స్వెల్స్ థర్డ్ థర్మోడైనమిక్ రిలేషన్. నెక్స్ట్ గిబ్స్ ఫంక్షన్ జీ. ఈ గిబ్స్ ఫంక్షన్ ఆల్రెడీ సగం వరకు కూడా ఎంథాల్పీని H is equal to U plus PV DH is equal to ఆల్రెడీ పైన ఉంది. ఇదంతా కూడా ఎక్కడ వరకు ఉంటుందంటే ఇక్కడ H is equal to U plus PV నుంచి G is equal to H minus TS ఇక్కడ వరకు కూడా మనకి పైన ఎంథాల్పీలో వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు G is equal to H minus TSని డిఫరెన్షియేట్ చేద్దాము. డిఫరెన్షియేట్ చేస్తే DH minus TDS minus SDT. DH అంటే ఏంటి, TDS ప్లస్ VDP మైనస్ TDS మైనస్ SDT, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, VDP మైనస్ SDT. విత్ రెస్పెక్ట్ టు Pతోనూ డిఫరెన్షియేట్ చేయాలి DGని, విత్ రెస్పెక్ట్ టు Tతో కూడా డిఫరెన్షియేట్ చేయాలి. ∂Z/∂P at T is equal to V, ∂Z/∂T at P is equal to minus S. అలాగే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేద్దాము అంటే అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు T తోటి. అంటే ∂/∂T ఇంటూ ∂G/∂P at T ఈజ్ ఈక్వల్ టు ∂/∂P ఇంటూ ∂G/∂T at P. ∂G/∂P at T value V, ∂G/∂T at P value minus S. So this is Maxwell's fourth thermodynamic relation. So internal energy is a function of entropy and temperature. అలాగే హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ F is a function of temperature volume. Enthalpy is a function of entropy and pressure. Gibbs function is a function of temperature and pressure. These four equations are called as Maxwell's thermodynamic equations or relations. And these are called as Maxwell's thermodynamic variables. మీకు ఈ యూనిట్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్ అన్నా ఈ క్వశ్చనే రాయాలి, మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ అన్నా కూడా ఈ క్వశ్చనే రాయాలి, ఆర్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అని అడిగినా కూడా ఈ క్వశ్చనే రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సరు ఏంటది అంటే క్లాసియస్ క్లాప్రాన్ ఈక్వేషన్. క్లాసియస్ క్లాప్రాన్ లేటెంట్ హీట్ ఈక్వేషన్ అని కూడా అంటాము. లేటెంట్ హీట్ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ఇట్స్ స్టేట్. అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారడానికి ఎంత హీట్ అయితే అబ్జార్బ్ చేసుకుంటుందో దాన్నే లేటెంట్ హీట్ అంటారు. సో ఇది ఏ విధంగా మనం ఇప్పుడు డిరైవ్ చేస్తామో చూద్దాము. ద ఈక్వేషన్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ Maxwell's second thermodynamic relation which is expressed as Maxwell's thermodynamic relation. ఆల్రెడీ మనం ఇప్పుడే చూసాం కదా, సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అన్నాం కదా, అదనమాట ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. ∂P/∂T at V is equal to ∂S/∂V at T. ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ టీతో మల్టిప్లై చేయండి, చేసాము. ఓకే, ఇక్కడ చూడండి టీని లోపలికి తీసుకెళ్ళండి. T ∂S/∂V at T, TDS is equal to ∂Q/∂V at T. dQ represents the heat absorbed at constant temperature. dQ is latent heat. Latent heat అంటే ఏంటి, that unit mass of substance under constant temperature is converted from one state to another state. ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారడానికి ఎంత హీట్ అయితే అబ్జార్బ్ చేసుకుంటుందో దాన్నే లేటెంట్ హీట్ అంటారు. దీన్ని ఎల్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. ఫర్ సపోజ్ వాల్యూము V1 నుంచి V2కి చేంజ్ అయ్యింది అనుకోండి, ఆబ్వియస్గా స్టేట్ చేంజ్ అయ్యిందంటే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారింది అంటే వాల్యూమ్ చేంజ్ అవుద్ది. లేదు లిక్విడ్ నుంచి వేపర్ స్టేట్కి చేంజ్ అయిందంటే వాల్యూమ్ కూడా చేంజ్ అవుద్ది.
dv is equal to v2 minus v1. హెన్స్ టీ ఇంటూ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా, ఇక్కడ చూడండి. టీ ఇంటూ డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో వి అట్ టీ ఉంది కదా, డో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ సబ్స్టిట్యూట్ చేయండి. డో వి ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే టీ ఇంటూ డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై v2 మైనస్ v1. టీ ఇంటూ డో పీ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై v2 మైనస్ v1. డో పీ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై టీ ఇటువైపు తీసుకొచ్చేయండి, టీ ఇంటూ v2 మైనస్ v1. దిస్ ఈస్ క్లాసియస్ క్లాప్రాన్ ఈక్వేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్. డో పీ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై టీ ఇంటూ v2 మైనస్ v1. ఈ ఈక్వేషన్ను మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి 4 మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్ కూడా మీకు బై హార్ట్ వచ్చేయాలి. ఎందుకు అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి టాపిక్స్లో మనం ఆ ఈక్వేషన్స్ని డైరెక్ట్గా యూస్ చేసుకుంటాము, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. కాబట్టి మీరు మాటి మాటికి డెరివేషన్ చేసుకుని ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోలేరు. కాబట్టి 4 మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ అనేది మీకు గుర్తుండాలి. అప్పుడే మనకి ఫర్దర్ టాపిక్స్లో ఈజీగా మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం అన్నమాట. ఓకేనమ్మా, ఈరోజు క్లాస్లో మనం ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ చెప్పుకున్నాము. మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్ ఒకటి, క్లాసియస్ క్లాప్రాన్ ఈక్వేషన్ ఇంకొకటి. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.